సో ప్రజెంట్ మన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. C7 సీట్ అయితే ఇది మా లోపల తీసుకొచ్చాను. సో హాయ్ గైస్, అందరూ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. సో ఈరోజు వచ్చేసరి నేను గుంటూరు టు వైజాగ్ అయితే వందే భారత్ వెళ్ళిపోతున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేది దాని గురించి అనమాట. మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను మీతో. అండ్ గుంటూరు నుంచి వైజాగ్కి ఏంటి వందే భారత్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ గుంటూరు నుంచి విజయవాడకి అయితే వెళ్తాను, విజయవాడ నుంచి వైజాగ్ వందే భారత్ అనమాట. సో గుంటూరు నుంచి విజయవాడకి ట్రైన్ కాదు, బస్సులో అయితే వెళ్తాను అనమాట. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం వితౌట్ ఎనీ డ్యూస్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడైతే మనం విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో చూద్దాం, ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే రైల్ స్టేషన్ వస్తుందని ఉంది. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 5లో అయితే ఉన్నాం. సో ప్రజెంట్ మన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. C7 భోగి వచ్చేసరికి. లెట్స్ గో. 1 minute ముందైతే వచ్చింది. C6 and C7 అది మన భోగి. ఎక్కడ అయితే అక్కడ ఏంటి అందరూ విజయవాడ నుంచి దిగుతారా? హాఫ్ ఆఫ్ జర్నీ ఎటన్నా ఒకటే అట ఇట. అవును అదే. సో దీన్ని మన విజయవాడ యాన్మి క్లబ్ అడ్మిన్. లెట్స్ గో. చాలా మంది సికింద్రాబాద్ నుంచి అయితే వచ్చినట్టున్నారు. అదే హాఫ్ ఆఫ్ జర్నీ. మనం మొదటి ఏడుగు వందే భారత్లో చిటికలే. లెట్స్ గో. ఎక్కడైతే మనకి సీసీ కెమెరా ఒకటి ఉంది. సీట్ అయితే ఇది. సో ట్రైన్ అయితే సికింద్రాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది. విజయవాడ అయితే ఫుల్ అయిపోయింది. సో బాత్రూమ్ అయితే ఇది చూసుకోవచ్చు. అండ్ ఒక మిర్రర్ అయితే ఉంది ఇక్కడ. రైట్. సో ట్రైన్ అయితే మనకి ఎక్కడ మాట్లాడుకోవాలి, ఇంకా అక్కడికి వెళ్ళేది నేను మాట్లాడలేకపోతున్నాను. ట్రైన్ అయితే మనకి ఆన్ టైం అయితే వచ్చేసింది, లైక్ 1 minute ముందే వచ్చిందనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. యాజ్ ఆఫ్ ఇప్పుడైతే నాకు ఒక వాటర్ బాటిల్ అయితే సర్వ్ చేశారు. చూద్దాం తర్వాత ఏమేస్తారో. బాత్రూమ్ స్మెల్ రావట్లేదు, అందుకని నేను మాట్లాడగలుగుతున్నాను. సో అదనమాట. సో లెట్స్ మూవ్. నేను వైజాగ్ వచ్చేసరికి 9:30 అయితే దిగుతాను. సో చూద్దాం ఆన్ టైం వెళ్తుందో లేదు. అండ్ ఆల్సో ఇప్పుడు స్పీడ్ వచ్చేసరికి యాజ్ ఆఫ్ నా 112 అయితే మ్యాక్సిమం అయితే రీచ్ అయింది. ఇంకా వెళ్తుంది ఏమంటే అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ లిక్విడ్ కూడా ఉంది, లిక్విడ్ అయితే ఉంది. సో లెట్స్ ఒక సీసీ క్యామ్ అండ్ ఇది ఆటోమేటిక్. వందే భారత్ కనుక ఎక్కితే మనకి ఇది ఒక ఫీచర్ అయితే ఉందన్నమాట. ఏంటంటే వైఫై అయితే ఆన్ చేసుకోండి. సో వైఫై ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ వందే భారత్ అని ఉంది కదా, ఇన్ఫో ఎంటర్టైన్మెంట్. సో దాని అయితే క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఒక పేజ్కి అయితే రీడీమ్ అవుతారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు చాలా టైప్ ఆఫ్ మూవీస్ అండ్ ఆడియో ఆల్బమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రీగా అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. వందే భారత్ ట్రైన్లో ఉన్నారు కాబట్టి. ఇక్కడ తెలుగు అయితే నాకు అంత ఆప్షన్స్ అయితే ఏం కనబడలేదు. హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే బాగా ఎక్కువే కనబడ్డాయి. సో ఇక్కడ లాంగ్వేజ్ చూసుకుంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ తమిళ్ ఇచ్చారు. సో అది మీకు కావాలంటే మూవీస్ అయితే చూసుకుంటూ జర్నీ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆల్బమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని లైవ్ షోస్ కూడా ఉన్నాయి అనమాట. ఇవి కూడా మన తెలుగులో అయితే నాకు ఏవి కనపడలేదు ఇప్పుడు దాకా. వేరే లాంగ్వేజెస్లో అయితే లైక్ తమిళ్లో కూడా కనపడలేదు, హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే కనపడ్డాయి. సో ఫ్యూచర్లో మనకి తేవచ్చేమో తెలుగు అండ్ తమిళ్ కూడా, చూద్దాం. ఎందుకంటే మనకి ట్రైన్ వచ్చేసరికి ఇది కొత్తది కదా తెలుగులో. సో అందుకే ఇంకా యాక్సెస్ రాలేదు అనుకుంటున్నాను. చూద్దాం తర్వాత వస్తాయేమో ఇంకా. నేను సో మనకి డిన్నర్ అయితే తీసుకొచ్చారు, ఓపెన్ చేసి చూద్దాం. డిన్నర్ చూసుకుంటే మనకి పప్పు, రైస్, చికెన్ కర్రీ, చపాతీ అండ్ పెరుగు.
ఫైనలీ జర్నీ అయితే అయిపోయింది. మా వాడిని లోపల తీసుకొచ్చాను, ఎలా ఉంటుందో చూపిద్దాం ఇంకా. సో ఒకసారి ఎగ్జిక్యూటివ్ క్లాస్కి కూడా వెళ్దాం. సో ఇదంతా ఎగ్జిక్యూటివ్ క్లాస్. ఏంటంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ సౌకర్యం అయితే ఉంటుంది అండ్ ఆల్సో ఫుడ్ హోల్డర్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. దాంట్లో అయితే అలా లేదు, కొంచెం డిఫరెంట్ క్లాస్. సో లెట్స్ గో అవుట్. ఈ బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది, లెట్స్ గో. సో ఫైనలీ వందే భారత్ జర్నీ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు స్టేషన్ కూడా బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం. బాయ్ బాయ్ టు వైజాగ్ స్టేషన్ అండ్ లెట్స్ గో. ఇంక ఇంటికైతే వెళ్ళిపోదాం. దీని గురించి మాట్లాడుకుంటే ట్రైన్ కాస్ట్ వచ్చేసరికి నాకు నియర్లీ 1200 అయితే అయ్యింది ఫుడ్తో కలిపి. ఫుడ్తో కాకపోతే 950 అరౌండ్ అలాగైతే ఉందన్నమాట కాస్ట్ వచ్చేసరికి. సో ఫుడ్ నాకు ఏమి ఇచ్చారంటే ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు అండ్ ఇంకా ఫుడ్ అయితే ఇచ్చారనమాట, అంటే లైక్ డిన్నర్ అనుకోండి. సో డిన్నర్ అయితే భయ్యా వరస్ట్, లైఫ్లో ఇంత వరస్ట్ నేను డిన్నర్ అయితే నేను ఎప్పుడు తినలేదు. టు బీ ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకైతే అస్సలు నచ్చలేదు. పప్పు, చికెను, రైసు, చపాతీ అండ్ పెరుగు, ఒక చిన్న పచ్చడి అయితే ఇచ్చారు. బట్ టేస్ట్ అయితే అస్సలు బాగోలేదు. వరస్ట్. చపాతీ అయితే అసలు కాలిందో లేదు తెలియలేదు. అండ్ కర్రీస్ గురించి వస్తే అది లైక్ కర్రీ సాల్ట్ అయితే లేదనమాట. అది కర్రీస్ గురించి వస్తే కనుక. అండ్ ట్రైన్ స్పీడ్ వచ్చేసరికి నేను చూసింది అయితే మ్యాక్స్ 136 అయితే చూసాను అనమాట ట్రైన్ లైక్ స్పీడ్ మీటర్ యాప్లో. అది మ్యాక్సిమం స్పీడ్ అంత వెళ్ళిందో నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే మనం అక్కడ ఉండి చూడడం ఆబ్వియస్లీ యాప్లోనే చూసుకోవాలి. సో 136 అయితే చూపించింది. అండ్ ఆల్సో ట్రైన్ అయితే ఆన్ టైం అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ వైజాగ్ స్టేషన్ దగ్గరలోకి 11కి వచ్చింది. యాక్చువల్లీ డిపార్చర్ టైం వస్తే 11:30 కదా, సో 11కి అయితే వచ్చిందనమాట స్టేషన్ దగ్గరలోకి. సో స్టేషన్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లాగా చాలా స్లో అయితే తీసాడు. హాఫ్ అన్ అవర్ లైక్ 11:30కి అయితే దింపాడు. ఫైనల్ 11:30కి దింపాడు అంతే. ఆన్ టైం అయితే దింపాడు, ముందైతే దింపలేదు, ఆన్ టైం దింపాడు అంతే. అండ్ అదనమాట నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి. అండ్ ఇంకెవరైనా మీ వీడియో చూస్తున్నారు ఎవరైనా వందే భారత్కి వెళ్ళారో, వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పండి. విజయవాడ నుంచి వైజాగ్ వచ్చేటప్పుడు చాలా మంచి మంచి వ్యూస్ అయితే ఉంటాయి, కాకపోతే నైట్ జర్నీ కాబట్టి చూపించడానికి అయితే ఏం అవ్వలేదు. సో అది కొంచెం బాధగా అయితే ఉంది. సో ఎప్పుడైనా వీలైతే మార్నింగ్ జర్నీ కూడా చేసి అయితే చూపిస్తాను. అండ్ ఆల్సో మార్నింగ్ మనకి ఎలా ఉంది ఏంటి ఇలా ఉందో, లేకపోతే డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ వస్తుందో, లేకపోతే ఏంటో మొత్తం అయితే నేను తర్వాత ఇంకొక వీడియో అయితే చేస్తాను ఎప్పుడైనా మళ్ళీ జర్నీ చేసేటట్టయితే. సో అది వీడియో కానీ నచ్చినైతే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ఫాలో ఆన్ మీ ఆన్ Instagram. And this is your Srujan signing off. Thank you for watching my POV and peace out.